మా తల్లిదండ్రుల పేరు ప్రకాశ్రావు, కరుణమ్మ గారు. ఉద్యోగ నిమిత్తం మా తల్లిదండ్రులు ఒంగోలు జిల్లాలో అక్కడ స్థిరపడటం జరిగిందనమాట. అయితే చిన్న వయసు నుంచి మా అమ్మగారు ఏం చేసేవారంటే, మాకు అందరికి చక్కగా స్నానం చేయించుకుని ఆదివారం వచ్చేసరికి మందిరానికి తీసుకెళ్ళి మందిరంలో మమ్మల్ని గడపటం నేర్పించేదనమాట. అయితే మా అమ్మగారికి కానీ మా నాన్నగారు కానీ రక్షణ లేదు. నేను కూడా అలాగే వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. కానీ టీనేజ్కి వచ్చేసరికి 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. అలాగే పిల్లలు అలాగే మీకులాగే వెళ్తూ ఉండేదాన్ని. మందిరానికి వెళ్ళేదాన్ని, చక్కగా పాటలు నేర్చుకునేదాన్ని, ఆంటీ వాళ్ళు చెప్పేదంతా వినేదాన్ని, వచ్చేసేదాన్ని. అయితే ఒకరోజు August 15th యూత్ మీటింగ్ జరిగింది. మాకు యూత్ మీటింగ్ ఇట్లాగే యవనస్తుల కూడిక జరిగిందనమాట. అక్కడ ఒక అంకులు వాక్యం చెప్తూ వచ్చాడు. ఏమనంటే, క్రీస్తు యేసు యొక్క మంచి రానువారుగా నువ్వు ఉండగోర్చున్నావా అని అంకుల్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అదేంటి, క్రీస్తు యేసు యొక్క మంచి రానువారుగా ఉండగోర్చున్నావా అని అడుగుతున్నాడు. నేను ప్రతి వారం వెళ్తున్నా కదా, వస్తున్నా కదా, చక్కగా పాటలు నేర్చుకుంటున్నా కదా, బైబిల్ చదువుకుంటున్నా కదా, ప్రార్థన చేసుకుంటున్నా కదా, క్రీస్తు యేసు యొక్క మంచి రానువారుగా నేను లేనా అని చెప్పేసి, ప్రభువా మీరు నాతో మాట్లాడండి. మరి ఆ అన్న అయితే ఇట్లా చెప్పాడు, జయరాజ్ అన్న చెప్పారనమాట. మంచి రానువారుగా ఉన్నావా అని అడుగుతున్నారు. ఎలా ఉండాలి? ఇది కాదా ఈ జీవితం? క్రీస్తు యేసు మీకు రానువారుగా ఉండటం ఇది కరెక్ట్ కాదా అని చెప్పేసి దేవుడిని అడుగుతూ వచ్చినప్పుడు, నేషక్ అని ఆ గ్రూప్ మీటింగ్లో నేషక్ ఉన్నారనమాట. ఆ అక్క దగ్గర నేను కూర్చున్నాను. ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. అక్క దగ్గర కూర్చుంటే, ప్రభా ఈరోజు మీరు నాతో మాట్లాడండి అని చెప్పేసి వెళ్ళి కూర్చున్నాను. ఎక్కడ కూర్చున్నాను తెలుసా? పిల్లలందరికంటే వెనక కూర్చున్నాను. దగ్గర కూర్చుంటే అక్క ఏం అడిగిద్దో, ఏం చెప్పాలో అని చెప్పేసి వెనక వెళ్ళి కూర్చున్నా. అక్క రావటంతో గ్రూప్ అందరిని అడుగుతా, నేను తల వంచుకున్నాను అనమాట. ఏమడిగిద్దో ఏమిక నేనేం సమాధానం చెప్పాలో అని తల వంచుకుని కూర్చుంటే, పాపా నిన్నే అడుగుతున్నాను, నువ్వు నిజంగా క్రీస్తు యేసు యొక్క రానువారుగా ఉన్నావా? నీ హృదయం దేవునికి ఇచ్చావమ్మా అని అడిగిందనమాట. ఏంటక్క, నేను ప్రతివారం వెళ్తా కదా మందిరానికి, ప్రతివారం వెళ్ళి చక్కగా పాటలు నేర్చుకుంటా, అంకులు చెప్పేది అంతా వింటున్నాను, ఇంకా రానువారుగా ఉండటం అంటే ఏంటక్క? మారు మనసు అంటే ఏంటక్క అంటే, అమ్మా నీ పాపాలన్నీ ఒప్పుకొని నీ హృదయాన్ని దేవునికిచ్చి ఆయన పరిశుద్ధ రక్తంతో కడుక్కోవటం అంటే తీర్మానం అమ్మ. ప్రతిదీ కూడా నీటిలో పాతి పెట్టి వేసి నూతనంగా జీవించడం బాప్తిస్మం అమ్మ అని చెప్పిందనమాట. అలాగా ఇన్ని రోజులు నాకు సరిగ్గా తెలియదక్క, నాతో దేవుడు ఈరోజు మాట్లాడాడు అని ఆ రోజు అనుకున్న. ప్రభువా సరే, నేను తీర్మానం చేసుకుంటున్నాను, మీరే నాకు బాప్తిస్మం ఇవ్వాలి ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చా. ఇంటికి వస్తున్నాను అనమాట. ఇంటికి వస్తుంటే నేను ఒక సూచన అడిగాను దేవుణ్ణి. ప్రభువా మీరు నన్ను ఇష్టపడుతున్నట్లయితే నా పైన వర్షం పడాలి అని అడిగాను దేవుణ్ణి. వస్తా ఉన్నాను, ఒక మేఘం నా పైకి వచ్చింది, ఈ వర్షం నా మీదే పడింది. మళ్ళీ ఇంటికి వెళ్ళి చూసేసరికి అంత పొడిగా ఉంది. మళ్ళీ ఇంకొకటి అడిగాను, ప్రభా నేను ఇంటికి వెళ్ళేసరికి మా నాన్న స్వీట్ తీసుకొచ్చి పెట్టుంచాలి, ఇది మీరిచ్చినట్లు నాకు అని చెప్పేసి అడిగా. నేను ఇంటికి అట్లా డోర్ దగ్గరికి వెళ్ళి అడుగు పెడుతుండేసరికి మా నాన్నగారు లేదా స్వీట్ బాక్స్ తీసుకొచ్చి, అమ్మా స్వీట్ తీసుకోమ్మా అని అంటున్నారు. అంటే ఇదంతా ఎవరు చేశారా? దేవుడే కదా. అలాగే ఎన్నిక లేని నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. మా చెల్లి వాళ్ళందరూ బాగా చదువుకున్నారు. నేను డిగ్రీనే చదువుకుంది, వాళ్ళకంటే చాలా తక్కువ చదివే కదా నాది, అవునా? కానీ దేవుడు నన్ను ఎన్నుకున్నాడా లేదా? పిల్లలు అందరూ కూడా యేసయ్యకి చాలా ఇష్టం. మనం అందరము యేసయ్యకి చాలా ఇష్టం. మిమ్మల్ని కూడా దేవుడు మంచి రానువారుగా
కోరుకుంటున్నారు. నా సాక్ష్యం బట్టి మీరు కూడా రక్షణ అనుభవంలోనికి రండి, బాప్తిస్మ అనుభవంలోనికి రండి. పాపములన్నింటినీ ఎప్పుడైతే నీటిలో పాతి పెట్టేస్తామో అప్పుడు నూతనంగా వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లీడ్ చేస్తాడు. ఎంతమందికి ఇష్టంగా ఉంది? నన్నైతే లీడ్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కూడా లీడ్ చేయాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? నిజమేనా? బాప్తిసం తీసుకున్నప్పుడు అంట 2 దేవదూతల్ని మనకి దేవుడు ఇస్తాడంట. మనం చేసే ప్రార్థన బట్టి ఆ 2 దేవదూతలకి ఆ ఖడ్గాలు ఇస్తాడంట. ఆ ఖడ్గాలకి శక్తి వస్తుందంట. అప్పుడు సాతాను దూతలు మన దగ్గరికి రానికుండా దేవుడు కాపాడుతాడంట. నాకు కూడా శోధనలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టంలో, నష్టంలో అన్నింటిలో కూడా నేను ప్రార్థన చేస్తూ వస్తుంటే దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. పిల్లలు మీరు కూడా ఆ విధంగా ప్రార్థన చేసుకోవాలి. మీ హృదయాన్ని దేవునికి అర్పించాలి, పరిశుద్ధ రక్తంతో కడుక్కోవాలి, బాప్తిస్మ అనుభవంలోనికి మీరందరూ కూడా రావాలి. ఇదే నా చిన్న సాక్ష్యం. పిల్లలు నా కొరకు, సంఘం కొరకు, బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయండి. ఓకేనా? థ్యాంక్స్. గట్టిగా చప్పట్లు కొడుతున్నాను.